వేనా కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఇదిగోండి మంచినీళ్ళు. అదే చేత్తో ఒక టీ కూడా తీసుకురా. ఇప్పుడే కదా అత్తయ్య గారు ఫంక్షన్ నుంచి వచ్చాను, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. అప్పుడే పనుల మీద పనులు చెప్పేస్తారేంటి? ఒక అరగంట ఆగిస్తానులేండి. అరగంట అయితే నేను ఆగలేను. అయితే మీరే పెట్టుకోండి. ఈ మధ్య నేనేం చెప్పినా ఇలాగే ఎదురు చెప్తున్నావు. అయితే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. అలాగేనండి. ఏంటమ్మా వదిలేని పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావు? ఈ మధ్య నేనేం చెప్పినా ఎదురు చెప్తుంది, అందుకే పుట్టింటికి వెళ్ళిపోమన్నాను. ఓహో సరే అమ్మ, అయితే పుట్టింటికి పంపించేద్దాం. నువ్వు ఒక్కడవేరా నా మాట వినేది? అవునమ్మా, రేపు ఉదయమే 6 గంటలకు లేచి ఇల్లంతా ఊడ్చి టిఫిన్ చేసి అన్నయ్యకి నాకు డాడీకి క్యారేజ్ పెట్టి తర్వాత గిన్నెలు తోమి బట్టలు ఉతికి వాడికి ఐరన్ చేసి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తావన్నమాట. అయినా ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకు? అవన్నీ నేనెందుకు చేస్తాను రా? మరి వదిన ఊరెళ్ళిపోతే అవన్నీ ఎవరు చేస్తారు? నువ్వే చెయ్యాలి.